జగన్ జమానాలో ప్రభుత్వ ప్రైవేటు భూములు ఎన్ని అన్యాక్రాంతమయ్యాయి? జరిగిన భూదందాల్లో ఏ మంత్రి పాత్ర ఎంత? వైసీపీ నేతలెవరూ కీలక పాత్ర పోషించారు? మదనపల్లె ఆఫీసు ఫైళ్ల దహనం సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? ఇక ఆ ప్రాంతంలో అసైన్ ఇతర భూములను చేజిక్కించుకుని లబ్ధి పొందిన రాజకీయ నేతలు ఎవరు? వారి కొమ్ము కాసి అవినీతి అడ్డగోలు అక్రమాలకు పాల్పడిన అధికారులు ఎవరు? ఇందులో రెవెన్యూ యంత్రాంగం పాత్ర ఏంటో రెవెన్యూ శాఖ నిగ్గు తేల్చింది. అయితే తనంత తాను వారిపై కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం లేదు. ప్రభుత్వ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాలి. దీంతో ఆ శాఖ కీలక అంశాలపై 4 సమగ్ర నివేదికలను ముఖ్యమంత్రి ఆమోదానికి పంపింది. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లోనే కాక అధికార వర్గాల్లోనూ నెలకొంది. జగన్ హయాంలో భూదందాలకు పాల్పడిన మంత్రులు, వైసీపీ నేతలు, రెవెన్యూ అధికారులెవరో రెవెన్యూ శాఖ నిర్ధారించింది. నాటి మంత్రుల్లో 6 ఈ అక్రమాలకు పాల్పడ్డారని తేల్చింది. 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది వైసీపీ నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహసీల్దార్లు ప్రధాన పాత్ర పోషించారని స్పష్టం చేసింది. వారందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిఫార్సు చేసింది. వాస్తవానికి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన నెలన్నర రోజులకే 2024 జూలై 22న దుండగులు ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కు కుట్రపూరితంగా నిప్పుపెట్టారు. కీలకమైన భూ రికార్డులను తగలబెట్టారు. ఈ ఉదంతంపై ఏపీ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. మరోవైపు రెవెన్యూ శాఖ అంతర్గత విచారణ చేపట్టింది. మదనపల్లి ఫైల్స్ దహనం తర్వాత రెవెన్యూ విభాగం శాఖాపరమైన చర్యలకు దిగింది. గత ఏడాది ఆగస్టులోనే ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ ను ప్రభుత్వం నిలిపివేసింది. డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో ఎక్కడికక్కడ విచారణ బృందాలు ఏర్పాటు చేసి అసైన్ భూములపై విచారణ చేయించింది. భూముల రికార్డులను పునః పరిశీలన చేయించింది. ఏపీ వ్యాప్తంగా 13,59,000 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయగా అందులో 5,74,000 ఎకరాలను అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా జీవో 596ని ఉల్లంఘించి నిషేధ జాబితా నుంచి బయటకు తీశారు అని విచారణలో తేలింది. 25,000 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయగా అందులో 8,483 ఎకరాలు అక్రమంగా చేశారు అని తేల్చారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో 6 మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహసీల్దార్లు, 23 మంది మండల సర్వేయర్లు ఈ భూదందాల్లో ప్రధాన పాత్రధారులు అని రెవెన్యూ శాఖ తేల్చింది. నేతలు, అధికారులపై అసైన్డ్ భూముల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసింది. చట్టవిరుద్దంగా, కుట్రపూరితంగా ప్రభుత్వ అసైన్డ్ భూములు కాజేసిన వారిపై భూముల ఆక్రమిత చట్టం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని, ప్రభుత్వ భూములను చేపట్టేందుకు కుట్రలు, కుయుక్తులు పనినందున కేసులు నమోదు చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. నాడు ఆర్టీఓలు, తహసీల్దారులుగా పనిచేసిన రెవెన్యూ అధికారులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే కాకుండా ఏసీబీ లేదా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తో విచారణకు ఆదేశించాలని రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం. ఇవన్నీ ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలే. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తప్పనిసరి. దీంతో ఆ ప్రతిపాదనలను సీఎం పరిశీలనకు పంపించారు. సదరు ఫైలు ప్రస్తుతం సాధారణ పరిపాలనా శాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలిసిందే. దీంతో సీఎం ఆదేశాల కోసం రెవెన్యూ శాఖ ఎదురుచూస్తోంది.